రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, అన్నం పెట్టే రైతులు చనిపోవడం తన మనసును కలిచివేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఘనాపూర్లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజిరెడ్డి కుటుంబాన్ని, అలాగే గుండుపోటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. 2 కుటుంబాలకు చెరో 3 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 6 లక్షలను ఆర్థిక సహాయం చేశారు. యువ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం, పేదవారి కోసమే పనిచేస్తుందన్నారు. రైతులు ఎక్కడ చనిపోయినా ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. మృతి చెందిన రైతులకు త్వరలోనే రైతు బీమా వచ్చే విధంగా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మళ్ళా వ్యవసాయం మీద నీళ్ళు లేక దాని మీద పెట్టిన పెట్టుబడి రాక ఏదో సైడ్ వ్యాపారం చేసుకుందామని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడిక్కడ అప్పు చేసుకొని మద్రాసుకి వెళ్ళి కొన్ని సంతలో తీసుకొచ్చి పాలు అమ్ముకొని బతకాలనుకున్నాడు, అప్పులు తీసుకోవాలనుకున్నాడు. అవి కూడా దాంట్లో కూడా చాలా మంది చనిపోయినాయి కదా. దాంట్లో కొన్ని కూడా చనిపోతేసరికి ధైర్యం కోల్పోయి ఇచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పి ఆ బాధతో చనిపోయినట్టు ఉదయం కొన్ని పత్రికల్లో చూసిన. నేను చూస్తే ఒక రైతు, అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో ఇబ్బందులు నుండి ఈ వ్యాపారం చేసుకుంటూ చనిపోవడం నాకు కొంచెం బాధ అనిపించి ఇవాళ ఉదయంకి వెళ్ళి 7 గంటలకు వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో 15-20 ప్రోగ్రాం అటెండ్ చేసిన. అయినా సరే ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యకు, కొడుకు ధైర్యం చెప్పాలి, మేము ఉంటాం, ఇలాంటి ఎవరు చేసుకోకూడదని వేరే వాళ్ళకు కూడా మాట చెప్పడం. అలాగే ఇప్పుడు మాధవి, ఆమెను చూస్తే గుండె దొరకపోతుంది, ఆయన కూడా చూస్తే కనీసం 50 ఏళ్ళు కూడా 48 ఏళ్ళు 47